ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కూటమి సభ్యులందరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కోరారు. జెడ్ రాగంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూటమి నాయకులతో ఆయన పాల్గొన్నారు. సభలో నవీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నిక కూటమి ప్రభుత్వానికి కీలకమన్నారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించేందుకు కూటమి సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వచ్చిన ఓటర్లను ఉద్దేశించి అక్కడికి వెళ్లిన తర్వాత ఒక్క సెకండ్ ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తుమ్మలపల్లి రమేష్, దాట్ల కృష్ణవర్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అభ్యర్థి కాకపోతే వాళ్ళందరూ ఆత్మాలే. ఇవాళ కూడా ఖచ్చితంగా అందులోంచి సంఘం అయినా సరే మన జాగ్రత్తలో అనమాట. వాళ్ళు ఏమంటారంటే పేరాబత్తుల రాజశేఖర్ గారు నెహ్రూ గారు శిష్యుడు కాబట్టి ఒక కోట మీరు వేసుకోండి, ఆ ఒకటి మొట్టమొదటి తెచ్చేయండి, ఆయన రెండో ఓటు మాకు వేయండి, మీకు పోయేది లేదు కదా, రెండో గీత గీయలేదు కదా అంటారు. దాని ఉచ్చులో మాత్రం పడద్దు మీరు ఎవరు కూడా బ్రహ్మ. మనం వేసేది ఒకటే, పేరాబత్తుల రాజశేఖర్ అనేటటువంటి ఆ బొమ్మకు ఎదురకుండా ఒక గీత గీయమే. ఇక రెండో దాన్ని మనం బుర్రలోకి ఎక్కించుకోవద్దు. దయచేసి నాకు ఈ 4 అంశాన్ని చేయడానికి పూల బాట వేసి ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నాకు పదవద్దు, కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చేదానికి మీరు కృషి చేయాలి. దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం, వారికి ఏ అడ్డంకులు లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగటం, ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవి కంటే ముఖ్యం, ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు. ఇవన్నీ విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను అక్కడ. నేను పదవి గురించి మీ దగ్గరికి రాను, ఇవ్వచ్చు రావచ్చు, ప్రజల్లోంచి వస్తాను అవసరమైతే తప్ప ఏదైతే అవ్వచ్చు నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన యువ నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాం. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి మనకి కావాలి, న్యాయం జరగాలి, ఉద్యోగం రావాలి. ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచే ఉన్నాం మనందరం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం చదివిస్తే సమయానికి